రాజుల మొదటి గ్రంథము 10వ అధ్యాయము. షేబా రాణి సొలొమోనును సందర్శించుట. షేబా రాణి సొలొమోను ప్రసిద్ధిని గూర్చి విని అతనిని చిక్కు ప్రశ్నలతో పరీక్షింపవచ్చెను. ఆమె చాలామంది సేవకులను వెంట నిడుకొని సుగంధ ద్రవ్యములను ఒంటెల పైకెక్కించుకుని వచ్చెను. రత్నములను పెద్ద మొత్తము బంగారమును కూడా కొనివచ్చెను. రాణి సొలొమోనును కలుసుకొని తానడగకూరిన ప్రశ్నలన్నీ అడిగెను. అతడామె ప్రశ్నలన్నిటికీ జవాబు చెప్పెను. ఆ ప్రశ్నలలో అతనికి తెలియనిది ఏదీయూ లేదు. సొలొమోను జ్ఞానము, అతడు నిర్మించిన ప్రాసాదము, అతని భోజనశాలలో భోజనము, అతనికి కొలువు చేయి ఉద్యోగులు, అతని పరిచారకుల నేర్పరితనము, వారు తాల్చిన వస్త్రములు, అతనికి ద్రాక్షాసారాయమును అందించు సేవకులు, అతడు సమర్పించు దహనవరులను చూచుసరికి ఆమెకు నోటమాట రాలేదు. ఆమె అతనితో, నిన్ను గూర్చి నీ విజ్ఞానమును గూర్చి నేను మా దేశమున విన్న వార్తలెల్లా నిజములే. కాని నేనిచ్చటికి వచ్చి నా కళ్ళతో చూచువరక ఆ వార్తలను నమ్మలేదు. అయినను వారు నాకు నీ గొప్పతనములో సగమైనా తెలుపలేదు. నీ విజ్ఞానము, వైభవము నేను విన్నదానికంటే ఎక్కువగా ఉన్నవి. నిత్యము నీ ఎదుట నిలిచి నీ విజ్ఞాన సూక్తులు ఆలకించుచున్న నీ భార్యలు, నీ సేవకులెంత అదృష్టవంతులో. నిన్ను చల్లని చూపు చూచి ఇశ్రాయేలు సింహాసనముపై నిలిపిన యావే ప్రభువు స్తుతింపబడునుగాక. ప్రభువు ఇశ్రాయేలును శాశ్వతముగా ప్రేమించెను. కనుకనే వారిని నీతి నియమములతోనూ న్యాయములతోనూ పరిపాలించుటకు నిన్ను రాజును చేసెను. షేబా రాణి సొలొమోనునకు 12 బారుగుల బంగారమును, సుగంధ ద్రవ్యములను, రత్నములను బహుమతిగా ఇచ్చెను. ఆ రాణి కానుక చేసినన్ని సుగంధ ద్రవ్యములను మరెవ్వరూ సొలొమోనునకు ఇచ్చి ఉండలేదు. హీరాము నావికులు ఓపీరు నుండి బంగారము కొనివచ్చిరి గదా. వారు అక్కడి నుండి విస్తారమైన మంచి గంధపు చెక్క, రత్నములు కూడా కొనివచ్చిరి. సొలొమోను ఆ గంధపు కొయ్యతో దేవాలయమునకును రాజనగరమునకును పైకప్పులను చేయించెను. మరియు దానితో సంగీతకారులకు పిల్లన గ్రోగులు, వీణలు చేయించెను. నేటి వరకు అటువంటి చందనపు కొయ్య మరలా ఇక్కడ కనిపింపలేదు. సొలొమోను కూడా షేబా రాణి కోరుకున్న వస్తువులెల్లా ఆమెకు బహుమతిగా ఇచ్చెను. అతడు తన రాజ వైభవమునకు తగినట్లుగా ఆమెకు కానుకలు ఇచ్చెను. అటు తరువాత రాణి తన సేవకులతో షేబా రాజ్యమునకు వెడలిపోయెను. సొలొమోను సిరి సంపదలు. సొలొమోనునకేటేటా ఇంచుమించు 66 బారుగుల బంగారము లభించెడిది. వర్తకుల మీద విధించిన కప్పముల నుండియు, వర్తకుల నుండియు, అరేబియా రాజు నుండియు, రాష్ట్ర పాలకుల నుండియు లభించిన బంగారము ఈ లెక్కలో చేరలేదు. అతడు మేలిమి తీసిన బంగారముతో 200 పెద్ద డారులను చేయించెను. వానికి ఒక్కొక్క దానికి 600 తులముల బంగారము వాడెను. కమ్మచ్చున తీసిన బంగారముతోనే 300 చిన్న డారులను కూడా చేయించెను. వానికి ఒక్కొక్క దానికి 150 తులముల బంగారము వాడెను. వారినన్నిటినీ లెబానోను అరణ్యము అను పేరుగల మందిరమున ఉంచెను. అతడు దంతముతో సింహాసనమును చేయించి దానిని మేలిమ బంగారమున పొదిగించెను. ఈ సింహాసనమునకు 6 మెట్లు కలవు. ఒక్కొక్క మెట్టునకు 2 సింహముల చొప్పున మొత్తము 12 సింహముల బొమ్మలు కలవు. సింహాసనమునకు వెనుక తట్టున ఎద్దు తలను చెక్కించెను. సింహాసనమున 2 చేతులకు ప్రక్క 2 సింహముల బొమ్మలు కలవు. ఏ రాజును ఇటువంటి సింహాసనమును చేయించి ఎరుగడు. సొలొమోను పానపాత్రములన్నీయు లెబానోను అరణ్యము అను పేరుగల మందిరములోని పాత్రములన్నీయు మేలిమి బంగారముతోనే చేయబడెను. సొలొమోను కాలమున వెండికి విలువలేదు కనుక దానితో అతడు వాడిన పాత్రలలో దేనిని చేయరైరి.
సొలొమోనుకు నావలు కలవు. అవి హీరాము నావలతో పాటు సముద్రయానము చేసేటివి. ప్రతి 3 ఏండ్లకొకసారి అతని ఓడలు వెండి బంగారములతో, దంతములతో, రకరకముల పోతులతో తిరిగి వచ్చేటివి. విజ్ఞానమునైతేనేమి, వైభవమునైతేనేమి సొలొమోను ఈ నేలను పాలించిన రాజులలోకెల్లా గొప్పవాడు. ప్రభువు అతనికి అనుగ్రహించిన విజ్ఞాన సూక్తులను వినటకై ప్రపంచములోని జనులెల్లరూ వచ్చడివారు. అతనిని చూడవచ్చిన వారు వెండి బంగారు వస్తువులను, ఆయుధములను, సుగంధ ద్రవ్యములను, గుర్రములను, గాడిదలను బహుమతులుగా కొనివచ్చిరి. ఏటేటా ఇట్లే జరుగుచుండెడిది. సొలొమోను రథములు. సొలొమోనుకు గొప్ప రథబలమును కలదు. అతడు 1400 రథములను తయారు చేయించెను. 12,000 గుర్రములను సంపాదించెను. వారిలో కొన్నిటిని రథనగరములయందు నిలిపి ఉంచెను, కొన్నిటిని యెరూషలేముననే ఉంచెను. అతని కాలువన యెరూషలేమున వెండి రాళ్లవలె లభించెడిది. దేవదారు కొయ్య సాదా మేడికర్ర వలె దొరికెడిది. ఐగుప్తు నుండి, సిలీషియా నుండి అతనికి గుర్రములను కొని తెచ్చెడివారు. అతని ఉద్యోగులు సిలీషియా నుండి నిర్ణీత మూల్యమునకు గుర్రములను కొని పంపెడివారు. ఆ కాలమున ఐగుప్తు నుండి దిగుమతి చేయబడిన రథములకు ఒక్కొక్క దానికి 600 వెండి నాణెములు, గుర్రములకు ఒక్కొక్క దానికి 150 వెండి నాణెములు చెల్లించిరి. ఇట్లు దిగుమతి అయిన గుర్రములను రాజోద్యోగులు మరలా హిత్తీయ రాజులకు, సిరియా రాజులకు అమ్మెడివారు. ఉపదేశకుడు గ్రంథము 8వ అధ్యాయము. విజ్ఞాని వంటి వాడెవడు? పరమార్థము తెలిసిన వాడే. విజ్ఞానము వలన నరుని ముఖము తేజరిల్లును, అతని ముఖములోని కోపము తొలగిపోవును. రాజాజ్ఞను పాటింపుము. త్వరపడి దేవుని పేరు మీద వ్రతము పట్టవలదు. రాజు తలంచినదెల్లా చేయగలడు. కనుక నీ కోర్కెను నెరవేర్చుకొనుటకు మొండి పట్టు పట్టి అతని ఎదుట చాలా కాలము నిలువవలదు. రాజు అధికారము కలవాడు, అతన్ని కాదనుటకెవడు సాహసించును? రాజాజ్ఞ పాటించువానికి ఎట్టి ముప్పు లేదు. ఆ ఆజ్ఞను ఎట్లు పాటింపవలయునో జ్ఞాని ఎరుగును. ఏ కార్యమునైనా సక్రమముగా చేయవలనన్న ఒక కాలము, ఒక పద్ధతి అనుసరింపవలయును. కానీ ఈ వివరములు మనకు సరిగా తెలియవు. భవిష్యత్తులో ఏమి జరుగునో మనకు తెలియదు, తెలియజేయువారు లేరు. ఏ నరుడు తన జీవన కాలము పొడిగించుకొని మృత్యువుకు దూరము కాజాలడు. మరణ యుద్ధమునెవడు తప్పించుకోజాలడు. ఇక్కడ మన మోసములేవి చెల్లవు. ఈ లోకమున జరుగు కార్యములు చూచినప్పుడు నేనీ సంగతులనెల్లా గ్రహించి తిని. ఇచ్చట ఒకడు మరి ఒకని మీద పెత్తనము చేసి వానికి హాని కలిగించుచున్నాడు. నేను దుర్మార్గులను సమాధులలో పాతిపెట్టుట చూచి తిని. కాని ప్రజలు ఆ సమాధుల నుండి తిరిగి రాగానే ఆ దుర్మార్గులు పూర్వము దుష్కార్యములు చేసిన నగరములలోనే వారిని స్తుతింపనారంభించిరి. ఇది వ్యర్థమే. నేరము చేసిన వారికి వెంటనే శిక్ష పడదు. కనుకనే నరులు చెడు పనులు చేయుట మానకున్నారు. దుర్మార్గులు 100 నేరములు చేసి కూడా బ్రతికిపోవచ్చును. అయినను దేవునికి లొంగియుండినచో అన్నీ సవ్యముగానే జరుగును. దుర్మార్గునికి సంతోషము లేదు, అతడు దేవుని ఆజ్ఞ పాటింపడు. కనుక నీడవలే రోజులు గడిపి వయస్సు చెల్లక మునిపే గతించును అని జనులు చెప్పుదురు. కాని ఇది నిజము కాదు. లోకములో దీనికి భిన్నముగా జరుగుట చూచుచున్నాము. సత్పురుషులు దుర్మార్గుల వలె శిక్షననుభవించుచున్నారు, దుర్మార్గులేమో సత్పురుషుల వలె సన్మానము పొందుచున్నారు. ఇదియు వ్యర్థమే. కనుక
నరుడు సుఖములను అనుభవింపవలనని నా అభిప్రాయము. తిని త్రాగి ఆనందించుట కంటే నరుడు ఈ లోకమున చేయగలిగిన ఉత్తమ కార్యమేమీ లేదు. భగవంతుడు నరునికి ఈ లోకమున దయచేసిన జీవిత కాలములో అతడు కష్టపడి పనిచేసినందుకు అతనికి దక్కు ఫలితమిదియే. ప్రేమ. నేను విజ్ఞానమును ఆర్జింపగోరితిని, ఈ లోకములోని సంగతులు తెలిసికోగోరితిని. నేను గ్రహించినదేమనగా, నరుడు రేయింబవళ్ళు నిద్రమాని కన్నులు తెరుచుకొని చూచిన దేవుడు చేయు కార్యములను అర్థము చేసుకోజాలడు. నరుడెంత ప్రయత్నించినా ఈ విషయమును గ్రహింపజాలడు. జ్ఞానులకు కూడా ఈ సంగతి తెలియదు. వారు మాత్రము తమకు తెలియననుకొందురు. 9వ అధ్యాయము. నేనీ సంగతులన్నిటినీ గూర్చి ఆలోచించి చూచిన పిదప ఈ విషయము గ్రహించి తిని, నీతిమంతులు వివేకవంతులు చేయు పనులు, వారు చూపు ద్వేషములు ప్రేమలు కూడా దేవుని ఆధీనమున ఉన్నవి. భవిష్యత్తులో తనకేమి జరగనున్నదో ఎవరికీ తెలియదు. ధర్మవర్తనులకు అధర్మవర్తనులకు, పవిత్రులకు అపవిత్రులకు, బలులర్పించు వారికి అర్పింపని వారికి, సత్పురుషులకు పాపులకు, వ్రతము పట్టువారికి పట్టని వారికి కడన ఒకే గతి పట్టుచున్నది. ఈ భూమి మీద జరుగు కార్యములన్నిటిలో ఒక చెడు గుణము కనిపించుచున్నది. అది ఎల్లరికీ కడన ఒకే గతి పట్టుట అనునది. నరులు జీవించినంతకాలము దుష్టులుగా బుద్ధిహీనులుగా ప్రవర్తించి ఆ మీదట చనిపోవుచున్నారు. కాని ఇంకను చావక బ్రతికి ఉన్నవాడు కొంత మెరుగు. చచ్చిన సింహము కంటే బ్రతికి ఉన్న కుక్క మెరుగు కదా. బ్రతికి ఉన్నవారికి తాము చత్తుమని తెలియను, చచ్చిన వారికి ఈ గ్రహింపు లేదు. వారికిక ఏ బహుమతి లేదు. ఎల్లరూ వారిని విస్మరింతురు. వారి ప్రేమలు ద్వేషములు అసూయలు వారితోనే గతించెను. ఈ లోకమున జరుగు కార్యములలో వేనిలోనూ వారిక పాల్గొనజాలరు. ఇక వెళ్ళి నీ భోజనము భుజించి సంతసింపుము, నీ ద్రాక్షసవము సేవించి ఆనందింపుము. దేవుడు ఈ కార్యముకు సమ్మతించును. ఎప్పుడు శ్వేత వస్త్రములు ధరింపుము, నీ శిరస్సును తైలముతో అభిషేకించుకొనుము. ఈ లోకమున దేవుడు నీకు దయచేసిన నిస్సారమైన రోజులన్నిటా నీవు ప్రేమించిన వనితతో కలిసి సుఖింపుము. ఈ లోకమున నివసించుచు శ్రమపడి పని చేసినందుకు నీకు కలుగు ప్రతిఫలమిదియే. నీవు చేయదలుచుకున్న పనిని కష్టపడి బాగుగా చేయుము. నీవు పోనున్న పాతాళ లోకమున పని చేయుటకు గాని ఆలోచించుటకు గాని విద్య విజ్ఞానమును గడించుటకు గాని వీలుపడదు. అదృష్టము. లోకములో నేనీ సంగతి కూడా గమనించి తిని, వేగముగా పరిగెత్తు వారికి పందెములలో గెలుపు, శౌర్యవంతులకు యుద్ధములలో విజయము సిద్ధించుటలేదు. విజ్ఞానులకు తిండి లేదు, మేధోవంతులకు డబ్బు లేదు, విద్యావంతులకు మన్నన లేదు. అన్నీ అదృష్టమును బట్టి కాలవశమున జరిగిపోవుచున్నవి. నరునికి తన కాలమెప్పుడు వచ్చునో తెలియదు. చేపలు పాడువలలో చిక్కుకొనినట్లు, పక్షులు ఉచ్చులలో తగులుకొనినట్లు నరుడు తలవని తలంపుగా వచ్చు విపత్కాలమున చిక్కుచున్నాడు. విజ్ఞానమును గూర్చి ఇంకొక ముఖ్యమైన అంశమును కూడా నేనీ లోకమున గమనించి తిని. కొద్దిమంది పౌరులు మాత్రమే వసించు చిన్న నగరం ఒకటి కలదు. ఒక గొప్ప రాజు ఆ నగరము మీదికి దాడి చేసి దానిని ముట్టడించెను. దాని చుట్టూ గోడలను కూల్చు మంచెలు కట్టించెను. ఆ నగరమున దరిద్రుడైన విజ్ఞాని ఒకడు కలడు. అతడు తన విజ్ఞానముతో ఆ పట్టణమును
కాపాడి ఉండడివాడే, కాని అతడినెవరు తలంపనైనా లేదు. బలము కంటే జ్ఞానమే గొప్పదని నేనెంచితిని. కాని దరిద్రుని జ్ఞానమునెవరూ లెక్క చెయ్యరు, అతని పలుకులనెవరూ ఆలింపరు. బుద్ధిహీనుల సభలో పెద్దగా అరచు రాజు కేకలనాలించుట కంటే మెల్లగా మాటలాడు విజ్ఞాని పలుకులు వినుట మేలు. ఆయుధముల కంటే విజ్ఞానము మెరుగు. ఒక్క పాపాత్ముడు అనేకమైన మంచి పనులను చెరుపును. 8వ కీర్తన. దేవుని మహిమ, నరుని ఘనత. మా దేవుడైన ప్రభు, నీ నామము భూమి అందంతటను ఘనమైనది. ఆకాశమునకు పైన నీ మహిమ కనిపించుచున్నది. చంటి బిడ్డలు, పసికంతులు నిన్ను స్తుతింపజేసితివి. విరోధులను ఎదిరించుటకు నీ ఒక రక్షణ దుర్గమును నిర్మించితివి. దాని నుండి నీవు నీ శత్రువులను, నీ మీద తిరుగుబాటు చేయు వారిని అణచివేయుదువు. నీ చేతి పనితనముతో కలిగించిన ఆకాశమును, నీవు సృజించిన చంద్రతారకలను కాంచి నేను విస్మయమొందితిని. నీవు నరుని జ్ఞప్తికి తెచ్చుకొనుటకు అతడేపాటివాడు? అల్ప మానవుని పరామర్శించుటకు అతడు ఎంతటివాడు? అయినను నీవు నరుని నీకంటెను కొంచెము తక్కువ వానినిగా మాత్రమే చేసితివి. కీర్తి మహిమలను కిరీటముతో అతడిని అలంకరించితివి. గొర్రెలు, ఎడ్లు, వన్యమృగములు, ఆకాశమునందలి పక్షులు, సముద్రమునందలి చేపలు, సాగరమునందలి జల జంతువులు మొదలుకొని నీవు చేసిన సృష్టికంతటికిని అతనిని అధిపతిని గావించితివి. సమస్తమును అతని పాదముల క్రింద ఉంచితివి. మా దేవుడవైన ప్రభు, నీ నామము భూమి అందంతటను ఎంత ఘనమైనది.